హాయ్ వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగులో టెక్నాలజీ ట్యుటోరియల్స్కి స్వాగతం. హాయ్ వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ బేసిక్స్లో సెకండ్ పార్ట్లో ఉన్నాం మనం. ఇందులో ఏ ఫార్మాట్లో స్టోర్ చేస్తే ఇన్ఫర్మేషన్ని మనం ఇంటర్నెట్లో పర్ఫెక్ట్గా అవైలబుల్ చేయగలం అనేటువంటిది ఇక్కడ చూద్దాం. అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఫైల్ సిస్టమ్, అంటే డిఫరెంట్ ఫైల్స్ రూపంలో కనుక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం అనేటువంటిది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పద్ధతి. అవి కనుక చూస్తే వర్డ్, పీడిఎఫ్, అలాగే టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్. ఇప్పుడు ఈ ఫార్మాట్స్లో కనుక మీరు ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసినట్టయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ని ఆ ఫార్మాట్లో స్టోర్ చేసినప్పుడు ఆ ఫైల్ని మనం సర్వర్ నుంచి క్లయింట్కి పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఆ ఫైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఓపెన్ చేసి తెలుసుకోవడానికి కుదరదు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సర్వర్కి కనెక్ట్ అయ్యి సర్వర్లో ఉన్నటువంటి ఆ ఫైల్స్ యొక్క నేమ్స్ చూసి ఆ నేమ్స్తో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ఫైల్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అవసరము అని మీరు అనుకున్నట్టయితే ఆ ఫైల్ మొత్తాన్ని మీరు సర్వర్ నుంచి క్లయింట్కి కాపీ చేసుకుని అప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవాలి. నా దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అది మీరు అనుకున్నటువంటి కంటెంట్ ఆ ఫైల్లో ఉందా లేదా అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి చూసేంత వరకు కూడా మీరు తెలుసుకోలేరు. ఇది నెక్స్ట్, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కొంతే, కానీ ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం మీరు మొత్తం ఫైల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో టోటల్గా మీకు 3 రకాలైనటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఫార్మేట్లో ఉండటం. 2, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక తీసుకోవాలనుకున్నట్టయితే మీరు ఫైల్ని సర్వర్ నుంచి క్లయింట్కి పూర్తిగా కాపీ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు కావాల్సినటువంటి కంటెంట్ అందులో ఉండుండొచ్చు, ఉండుండకపోవచ్చు. తర్వాత కొంచెం కంటెంట్ కోసం, అంటే మీకు కావాల్సినటువంటి పార్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం పూర్తి ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సపోజ్ నాకు ఒక పేజ్ ఇన్ఫర్మేషన్ కావాలి, కానీ ఫైల్లో 1000 పేజెస్ ఉన్నాయి. మీరు ఆ ఒక పేజ్ ఇన్ఫర్మేషన్ కోసం 1000 పేజెస్ ఉన్నటువంటి ఫైల్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఇది నెక్స్ట్, 4వ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేయాలంటే క్లయింట్ సైడ్ ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ని బట్టి రెలవెంట్ సాఫ్ట్వేర్ వాడాల్సి వస్తుంది. అది కనుక వర్డ్ డాక్యుమెంట్ అయినట్టయితే మీరు ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ వాడాలి. అది పీడిఎఫ్ డాక్యుమెంట్ అయినట్టయితే కనుక మీరు పీడిఎఫ్ రీడర్ వాడాలి. ఇట్లా క్లయింట్ సైడ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఆ ఫైల్ని ఓపెన్ చేయడానికి దాని యొక్క రెలవెంట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని ఓపెన్ చేసి చూడగలరు. నెక్స్ట్, ఇంకొక లాజికల్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ లోపల ఉన్న కంటెంట్ ఒకదానికి సంబంధించింది అయితే దాని యొక్క పేరు నేను వేరేది పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు పేరు చూసి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ లోపల ఉన్న కంటెంట్ దాంతో మ్యాచ్ అయి ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ఫైల్ సిస్టమ్ని ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అలా కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంది. సపోజ్ నాకు 5th పేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. అయినప్పటికీ కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేసి 5th పేజ్ వరకు కూడా మీరు సీక్వెన్షియల్గా నావిగేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఫైల్ సిస్టమ్ను ఉపయోగించి, అంటే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఫైల్స్ రూపంలో స్టోర్ చేయటం అనేటువంటిది వెబ్లో మీరు ఉపయోగించకూడదు. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. అయినప్పటికీ ఇలాంటి సిస్టమ్ని కొద్ది కాలం వాడారు. దాన్ని ఏమంటారు అంటే ఇప్పటికీ వాడుతున్నారు, కాకపోతే దీని మెయిన్ పర్పస్ వేరు. ఇది ఎలా ఉపయోగించారంటే ఎఫ్టిపి సర్వర్, ఎఫ్టిపి క్లయింట్ అనేటువంటి కాన్సెప్ట్లో ఉపయోగించడం జరిగింది. అంటే కేవలం ఫైల్స్ని మేనేజ్ చేయటం అనేటువంటిదే మన ఏమైనప్పుడు ఈ పద్ధతిని వాడాలి. అంతే తప్ప ఫైల్స్లో ఉన్న కంటెంట్ని మనం చూసి చెక్ చేసుకోవడానికి దీన్ని మనం ఉపయోగించడానికి కుదరదు. దట్ ఈస్ కేవలం ఫైల్స్ని మేనేజ్ చేయటం మాత్రమే అనుకుంటే, అంటే డిలీట్ చేయటం, కాపీ చేయటం, ఇలాంటివి మాత్రమే అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ని వాడాలి. కాబట్టి మళ్ళీ దీనికి వాడేటువంటి సెపరేట్ సాఫ్ట్వేర్లు ఎఫ్టిపి సర్వరు, ఎఫ్టిపి క్లయింట్. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సర్వర్లో ఉన్నటువంటి ఫైల్స్ని చూసేటప్పుడు మనం
ఆ డ్రైవ్ డీటెయిల్స్ కూడా మనకి ఓపెన్ అయిపోతాయి. కాబట్టి దేర్ ఈస్ నో సెక్యూరిటీ ఫర్ ద ఫైల్ సిస్టమ్ ఆన్ ద సర్వర్. సో క్లయింట్ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు సర్వర్ యొక్క డ్రైవ్ డీటెయిల్స్ కూడా, ఆ లొకేషన్ డీటెయిల్స్, ఫైల్స్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా కనపడతాయి. కాబట్టి సర్వర్ యొక్క ఫైల్ సిస్టమ్కి సేఫ్టీ అనేటువంటిది ఉండదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనకి వెబ్ అప్లికేషన్స్ అంటే వెబ్ రూపంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడదు. కాబట్టి మనకి ఇంకో కొత్త సిస్టమ్ కావాలి. సో ఆ కొత్త సిస్టంలో ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఈ ఫైల్ రూపంలో డేటాని డిఫరెంట్ ఫైల్స్ రూపంలో డేటాని సేవ్ చేయడంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ ఒక కొత్త సిస్టమ్ కావాలి. అదేంటో చూద్దాం. ఏ యూనివర్సల్ కామన్ ఫార్మాట్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే స్టోర్ చేయడానికి ఒకే ఫార్మాట్ ఉండాలి. దట్ ఈస్ నెక్స్ట్, క్లయింట్ అనేటువంటి వాడు సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోకుండానే ఆ కంటెంట్ని చూడటానికి పాసిబిలిటీ ఉండాలి. క్లయింట్ కెన్ ఏబుల్ టు సీ ద కంటెంట్ వితౌట్ డౌన్లోడింగ్ ఇట్. నెక్స్ట్ 3, ఏ కామన్ సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద క్లయింట్ సైడ్. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూడటానికైనా సరే ఒకే సాఫ్ట్వేర్ వాడాలి. దట్ ఈస్ తర్వాత, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మల్టిపుల్ పేజెస్ ఉందనుకోండి, నేను 5th పేజ్ చూడాలంటే డైరెక్ట్గా 5th పేజ్కి వెళ్ళాలి, 10th పేజ్ చూడాలంటే డైరెక్ట్గా 10th పేజ్కి వెళ్ళాలి. ఇట్లా ర్యాండమ్ కనెక్టివిటీ అనేటువంటిది కావాలి. అలాగే ర్యాండమ్ నావిగేషన్ అనేటువంటిది కావాలి. డైరెక్ట్ ర్యాండమ్ నావిగేషన్ అనేది కావాలి. తర్వాత ఇది లైట్ వెయిట్ అయి ఉండాలి, అంటే హెవీ వెయిట్ అయి ఉండకూడదు. నెక్స్ట్, క్లయింట్కి ఎప్పుడు కూడా సర్వర్ యొక్క ఫైల్ సిస్టమ్ అనేటువంటిది కనిపించకూడదు. ద సర్వర్ ఫైల్ సిస్టమ్ మస్ట్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ బై ద క్లయింట్స్. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ కావాలి తప్ప ఫైల్ సిస్టమ్ కాదు. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలంటే మనకి ఏ టెక్నాలజీ వాడితే ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. దెన్ అప్పుడు మనకు వచ్చిందే HTML. సో ఈ HTMLని ఉపయోగించి మనం పైన చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మన C లాంగ్వేజ్ చూసాం, C++ చూసాం, అట్లాగే జావా, ఇట్లా కొన్ని రకాల లాంగ్వేజెస్ చూసుంటారు. అంటే బేసిక్ లెవెల్లో మీరు అట్లీస్ట్ C++ చూసుంటారు. కానీ ఎక్కడ మార్కప్ అన్న పదం వినుండరు. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే మార్కప్ అంటే అపీరెన్స్కి సంబంధించింది అని అర్థం. సో నా ఇక్కడ నేను HTML గురించి పూర్తిగా అసలు డీల్ చేయడం లేదు. దానికోసం సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ కేవలం మనం ఇంటర్నెట్లో ఉండేటువంటి సర్వర్స్, క్లయింట్స్, వాటి మధ్య కమ్యూనికేషన్ గురించి మాత్రమే చూస్తున్నాం. నా కమింగ్ బ్యాక్ టు ద వెబ్సైట్. నా వెబ్ సర్వర్ కెన్ హోల్డ్ 1 or more వెబ్సైట్స్, అంటే వెబ్ అప్లికేషన్స్. ఏ వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ 1 or more వెబ్ పేజెస్. నా ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి, వెబ్ పేజ్ని HTML ద్వారా కనుక క్రియేట్ చేసినట్టయితే, అంటే ఇన్ఫర్మేషన్ని మనం HTML ఉపయోగించి కనుక ఫార్మాట్ చేసినట్టయితే, HTML రూపంలో లేదా HTML ఉపయోగించి కనుక ప్రజెంట్ చేసినట్టయితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనేది. నా ఇప్పుడు ఆ వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ 1 or more వెబ్ పేజెస్ అన్నాం. Now that basic web page is created by using HTML. This is the basic standard. Now, ఇప్పుడు ఏం చేస్తుందండి, HTML provides the solution to all the problems raised due to the usage of ఫైల్ సిస్టమ్. డిఫరెంట్ ఫైల్స్ రూపంలో డేటాని స్టోర్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం FTP సర్వర్, FTP క్లయింట్ అనేటువంటి ఆర్కిటెక్చర్ను ఉపయోగించి డేటాని షేర్ చేసుకోవటం అనేటువంటి దాని ద్వారా రైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ HTML ద్వారా వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం అనేటువంటి దాని ద్వారా సాల్వ్ చేయొచ్చు. నా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఇన్ సింపుల్ వర్డ్స్, HTML is used to format the information which you want to share over the internet. ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని HTML ఉపయోగించి ఫార్మాట్ చేయాలి. ఇప్పుడు ఫార్మాట్ అంటే ఏంటి, అట్లాగే అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకుందాం. ఈ బేసిక్స్ పాయింట్స్ కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే అడ్వాన్స్ టాపిక్స్ ఇంకా ఈజీగా అర్థమవుతాయి. అసలు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మీరు ఏదైతే షేర్ చేయదలుచుకున్నారో అదే ఇన్ఫర్మేషన్, సింపుల్గా చెప్పాలంటే. రైట్, దాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ ఆర్గనైజేషన్ అందరికీ తెలియాలి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నేను అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉంది, ఓకే అండి, ఆ ప్రొడక్షన్ కంపెనీ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ గురించి, అలాగే ఒక సర్వీసెస్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి అందరికీ తెలియాలనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని నేను వెబ్సైట్లో పెడతాను. అట్లాగే ఏదైనా ఒక కాన్సెప్ట్, నేను ఒక పలానా కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను, అది బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కాన్సెప్ట్ అందరితో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను.
సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో ఇట్లా ఏదైనా సరే మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అదే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇంకా డీప్గా చూసినట్టయితే ఒక స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, ఓకే అండి, ఒక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా మీరు షేర్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ కిందే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నా ఇప్పుడు మళ్ళీ కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు అసలు ఈ ఇన్ఫర్మేషన్లో ఏముంటాయండి? రైట్, ఈ ఇన్ఫర్మేషన్లో సింపుల్గా తీసుకుంటే టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఈ మూడు ఉండొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన టెక్స్ట్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన వీడియోస్. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఇన్ఫర్మేషన్ అనొచ్చు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం వెబ్సైట్ రూపంలో అందరికీ షేర్ చేయాలి ఇంటర్నెట్ ద్వారా. దానికి మనకి HTML ఎలా ఉపయోగపడుతుంది? నెక్స్ట్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఏం చెప్పాం? టెక్స్ట్ అని చెప్పాం. అంటే ఒక ప్రోడక్ట్ గురించి మనం రాసేటప్పుడు, టెక్స్ట్ రాసేటప్పుడు దాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాం? హెడ్డింగ్స్ కింద, సబ్ హెడ్డింగ్స్ కింద, పారాగ్రాఫ్స్ కింద, అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని హైలైట్ చేస్తూ మనం కంటెంట్ రాయటం జరుగుతుంది. అంటే అలా ఎందుకు ఆర్గనైజ్ చేయాలని టెక్స్ట్ని? అంటే ఫర్ బెటర్ రీడబిలిటీ. అంటే మన నోట్స్ చూడండి, డిఫరెంట్ చాప్టర్స్ కింద, పారాగ్రాఫ్స్ కింద హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, అట్లా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకోవడం, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ మనం కలర్ మార్చి రాసుకోవడం, ఓకే, డిఫరెంట్ కలర్స్లో రాయటం, ఇట్లా చేస్తుంటాం. ఇలా ఎందుకు చేస్తాం అంటే ఫర్ బెటర్ రీడబిలిటీ అండ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఫర్ బెటర్ యాక్సెసిబిలిటీ. సో ఈజీగా చదవడానికి, అట్లాగే ఏది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఏది జనరల్ కాన్సెప్ట్ అనేటువంటిది తెలియటం కోసం మనం ఈ రకంగా చేయడం జరుగుతుంది. అంటే చూసేటువంటి ఎపీరెన్స్లో మార్పు చేయడం ద్వారా మనం కంటెంట్ని ఇంకా ఈజీగా యాక్సెస్ చేయడం కానీ, ఈజీగా చదవటం కానీ, లేక దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం కానీ చేస్తున్నాం. సో దాన్నే లుక్ అండ్ ఎపీరెన్స్. సో దాని యొక్క ఎపీరెన్స్లో మార్పు చేయటం, దాన్నే మనం ఫార్మెట్ అని కూడా అంటాం. సో ఆ రకంగా చూసినప్పుడు కంటెంట్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసి దాని యొక్క ఎపీరెన్స్లో మార్పు తీసుకురావడం అనేది ఇక్కడ మన యొక్క రిక్వైర్మెంట్. ఫర్ బెటర్ రీడబిలిటీ, అరేంజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రాపర్ లుక్, సైజు, కలరు, అలైన్మెంట్, ఇదంతా కూడా అవసరం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని ఈ రకంగా ప్రజెంట్ చేయడానికి HTMLలో ప్రొవిజన్ ఉంది. సో ఫైనల్లీ using HTML, information is divided and formatted in the form of pages, that is web pages. Now HTML అనేటువంటిది మనం నేర్చుకునేటప్పుడు HTMLలో చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి మళ్ళీ. కానీ నేను ఇప్పుడు బేసిక్ HTMLకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా డీల్ చేయటం, ఎందుకంటే అది సెపరేట్ ట్యూటోరియల్లో వస్తుంది. ఇక్కడ మనం వెబ్ సర్వరు అండ్ వెబ్ క్లయింట్, అంటే వెబ్ బ్రౌజర్, వీటికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ను మాత్రమే ఇక్కడ నేను చూపిస్తదలుచుకున్నాను. నౌ ఎట్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ HTML ఏం జరుగుతుందండి? మనం పైన చెప్పిన రిక్వైర్మెంట్స్, అంటే ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా అరేంజ్ చేసి వాటి యొక్క ఎపీరెన్స్ని మార్చి చూపించడానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్. అంటే అట్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ HTML, ఇట్ ప్రొవైడ్స్ థింగ్స్ టు ఫార్మాట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టు ప్రొవైడ్ ద లింక్స్ అమాంగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ఇన్ఫర్మేషన్ టైప్స్. అంటే ఇన్ఫర్మేషన్లో ఉండేటువంటి హెడ్డింగ్స్ని, సబ్ హెడ్డింగ్స్ని, పారాగ్రాఫ్స్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి అవసరమైనటువంటి HTML కాంపోనెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో బేసిక్ HTMLలో మనకి ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. At the client side, web browser software is provided to view the web pages from web server. ఈ వెబ్ బ్రౌజర్ అనేటువంటిది ఇక యూనివర్సల్ కామన్ సాఫ్ట్వేర్ అనమాట. వెబ్సైట్ నుంచి వచ్చేటువంటి ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే చూడటానికి ఉపయోగించేటువంటి ఒక కామన్ సాఫ్ట్వేర్. ఇక్కడ మీకు HTML యొక్క కంప్లీట్ ట్యూటోరియల్ తెలుగులో సెపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలు చూసి HTMLలో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్, అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, వాటి యొక్క ఫంక్షనాలిటీ, వాటి ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా మీరు అందులో చూడొచ్చు. బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ డెవలప్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్ స్టాటిక్ వెబ్సైట్స్ దగ్గర నుంచి హై అండ్ ERP లెవెల్ వరకు డెవలప్ చేయాల్సి వస్తుంటుంది. సో
ఈ టోటల్ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకుంటే మనకి నాట్ ఓన్లీ ద హెచ్టిఎంఎల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా మనకు అవసరం. ఈ టెక్నాలజీస్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద విడగొట్టొచ్చు. క్లయింట్ సైడ్ టెక్నాలజీస్, సర్వర్ సైడ్ టెక్నాలజీస్. సో వాటి గురించి మనం నెక్స్ట్ కమింగ్ ట్యుటోరియల్స్లో చూడటం జరుగుతుంది. అలాగే ఏ టెక్నాలజీస్ ఎప్పుడెప్పుడు అవసరం, ఎందుకు అవసరం అనేది కూడా మనకు అందులో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, మీరు మా వీడియోస్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మా వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కామెంట్స్ రూపంలో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని ప్రొవైడ్ చేయండి, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వీడియోస్ కంటెంట్. థ్యాంక్ యూ.